ఘనమైన శ్రేష్టమైన పాదాలకు ఉదయకాల సమయం ముందు నిండు మనసుతో వేలాది వేల వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. బాబు గారికి వందనములు. చేరవచ్చిన దేవుని ప్రియ బిడ్డలందరికీ నా నిండు మనసుతో వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో శ్రమల 40 దిన కాలంలో ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన శ్రమలు ధ్యానిస్తూ ఆయనకు సమయాన్ని కేటాయించాలని ఆశపడి 40 రోజులు చర్చికి రావాలని, ఆత్మీయంగా బలపడాలని దేవుడిచ్చిన తలంపును బట్టి ప్రతిరోజు కనిపెట్టుకొని ఉదయ కాలంలో లేచి ఈ విధంగా రావడానికి దేవుడి కృప చూపించినందుకు నిండు మనసుతో దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో శ్రమల గుండా నడుస్తున్నప్పటికీ దేవుడు ఆయన వాక్యం ద్వారా ప్రతిరోజు బలపరుస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని శ్రమలను ఏ విధంగా ఎదిరించాలో ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడుతున్న విధానంను బట్టి నిండు మనసుతో దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ 40 రోజుల శ్రమ దినాల్లో దేవునికి దగ్గరగా ఉండాలని, అదేవిధంగా ఈ 40 రోజుల్లో బాబు గారు పిలుపునిచ్చిన విధానాన్ని బట్టి బైబిలు ప్రతిరోజు రోజుకు 30 అధ్యాయాలు చదవాలని, చదివితే బైబిలు పూర్తి చేయగలరని, ఈ 40 రోజుల్లో వేరే లోకానుసారమైన ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు సమయాన్ని ఇవ్వకుండా దేవుని సన్నిధిలో గడపగలగడానికి ఇదొక మంచి అవకాశం కదా అని బాబు గారు ఆ రోజు చెప్పినప్పుడే మనసులో నాకు దేవుడు కలిగించిన తీర్మానం బట్టి దేవునికి వందనాలు. ఆ విధంగా చదవాలని మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో ఆటంకాలు, కుటుంబంలో ఎన్నో సమస్యలు, పిల్లలకి ఎన్నో అనారోగ్య సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి బాబు గారి ద్వారా దేవుడు మాట్లాడిన అద్భుతకరమైన మాటలు, ఓదార్పు కలిగించే వాక్యములు, దేవా నేను ఇన్ని రోజులు నీ సన్నిధిలో కనిపెట్టాలని ఆశతో ఉన్నా కదా, నాకెందుకు ఇన్ని శ్రమలు అని నేను రాత్రి అనుకుంటే పొద్దునే బాబు గారి వాక్యంలో ఏం చెప్పినారంటే, శ్రమల యందు సంతోషించుచున్న పౌలు గారు అని చెప్పారు. నిజంగా ఆ నిమిషమందే దేవా నాకు ఇచ్చిన ఈ శ్రమను బట్టి నీకు స్తోత్రములు, ఈ శ్రమల గుండా నడుస్తూ నేను ఇంకా ఏదో నేర్చుకోవాలని, నాకేదో విశ్వాసంలో మీరు బలపరచాలని, మీరు నాకు ఇచ్చిన శ్రమను బట్టి నీకు స్తోత్రములు తండ్రి అని గొప్పగా చెప్పుకోగలిగే ఆ ధైర్యం దేవుడు నాకు కలిగించాడు. ఈ విధంగా 40 రోజుల దినాలలో ఏ విధంగా ఉండకూడదు, ఏ విధంగా బలహీనపడకూడదు, ఎన్ని శ్రమలు వచ్చినా ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఆ శ్రమల గుండా నడుస్తూ ముందుకు నడవాలని ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా పాస్టర్ గారి ఆ మంచి వివరణ ద్వారా నేర్చుకొని ముందుకు సాగుతూ ఎన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ అన్నిటినీ జయిస్తూ ఉదయకాల సమయంలో లేవాలంటే అనారోగ్య సమస్యలు, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళే లోపల ఇంట్లో వంట చేసి పెట్టాలి, బాబుకు కొంచెం అనారోగ్య పరిస్థితుల వల్ల బాబుకు సమయం కేటాయించాలి. ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడి సమయం ముందు ప్రతిరోజు రాగలగటానికి ఈ ఆత్మీయ పోరాటంలో ఎక్కడా ఓడిపోకుండా ప్రతిదినము వాక్యమును చదువుకుంటూ సమయం ఉన్నప్పుడు బాబు గారు చెప్పినవి మళ్ళీ అన్నీ రాసుకున్నవన్నీ మళ్ళీ ఒకసారి చదువుకుంటూ ప్రతిదీ ఒక్కొక్క అధ్యాయంలో భాగాల ప్రకారం చేసి చెప్పినప్పుడు అవన్నీ చదువుతున్నప్పుడు ఒక లెసన్ చదివితే ఏ విధంగా మనము నేర్చుకోగలుగుతామో అంత విశదీకరించి బాబు గారు చెప్పినప్పుడు చాలా అది చదువుతున్నప్పుడు ఎంతో అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇంత చక్కటి వాక్యాన్ని ఈ 40 రోజుల్లో కొలస్సయి పత్రికను అంతటిని విశదీకరించి చెప్పి ఆ విధంగా ఈ 40 రోజులు ఈరోజు 34వ రోజు చక్కగా ఒక డే 1 డే 2 నుంచి మొత్తం అన్నీ రాసుకున్నప్పుడు అవన్నీ చూసినప్పుడు చాలా ఒకలాంటి ధైర్యం వస్తుంది. అలా చదివినప్పుడు ప్రతిరోజు ఈరోజు మనం వాక్యం అయితే చదివి ఈరోజు మర్చిపోతాము. ఆ రాసి పెట్టుకున్నవి అవన్నీ చదివినప్పుడు మళ్ళీ బాబుగారి మాటలు, దేవుని మాటలు చెవులో వినపడినట్లు అనిపిస్తాయి. ప్రతిరోజు ఏదైనా మనసు బాగలేనప్పుడు అవన్నీ తీసి చదివినప్పుడు అరే దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా మనం కృంగిపోకూడదు, ఈ విధంగా విశ్వాసంలో మనము పడిపోకూడదు,
ప్రతిదీ పరివర్తన కలిగి జీవించగలగటానికి ఈ 40 రోజుల్లో దేవుడిచ్చిన సహాయాన్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, శ్రమలు గుండా నడవగలగటానికి, నన్ను బలపరచుకొని అందే నేను సమస్తము చేయగలగని ఈరోజు నేను ధైర్యంగా ఈ విధంగా చెప్పగలిగే ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నిజంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంఘంలో రక్త సంబంధికులు ఉంటారు. ఆత్మీయంగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసి నన్ను నడిపించారు. ప్రార్థనల ద్వారా నన్ను బలపరిచారు. వారందరికీ నేను హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఆత్మీయంగా మనం బలపరిచే దేవుడు మన ఎందుకు కార్యములు చేస్తాడు, ఎవరి ద్వారా చేస్తాడో అద్భుతంగా చేస్తాడు. మనకు అనుకోలేము, కనిపెట్టుకొని ఉండాలి. ఎవరో ఒకరి ద్వారా తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. అటువంటి చిత్తాన్ని గుర్తెరిగి ఈ 40 రోజుల ఈ శ్రమల దినాల ఈ కాలంలో మనం నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకొని ఇవి 40 రోజులు విని వదిలిపెట్టేదిగా కాకుండా మన జీవితాంతము ఈ 40 రోజుల్లో నేర్చుకున్న దానిని మనసులో పెట్టుకొని ప్రతిరోజు పరివర్తన కలిగి దేవుని కోసము, దేవుని సువార్తలో భారం కలిగి నిజమైన క్రైస్తవులుగా మనం జీవించడానికి ప్రభు యేసుక్రీస్తు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నిండు మనసుతో దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సంఘంలో ఉజ్జీవింపజేసే కార్యక్రమాలన్నీ పాస్టర్ గారు, సునీలక్క గారు చేయించినటువంటి గొప్ప సేవను దేవుడు అంతకు నుంచి ఇంకా దీవించాలని, సంఘంలో ముఖ్యంగా సాతాను క్రియలు జరుగుతుండగా వాటన్నిటినీ తొక్కిపట్టాలని, అంతకంతకు సంఘం అభివృద్ధి జరిగి ఒక నూతనమైన క్రియ సంఘంలో జరిగి దేవుని పనులు దేవునికి మహిమ కలిగేలాగున మాత్రమే జరగలాగున దేవుడు ఏర్పాటు చేసి మంచిగా జరిగించబోతున్నాడనే విశ్వాసంతో ఆయన కృపను కనిపెట్టుకొని ప్రతిదినము ప్రార్థనలో విజ్ఞాపన పూర్వకముగా మనం ముందుకు సాగాలని, ఇంత గొప్ప అవకాశాన్ని బాబు గారు ఇచ్చినందుకు నిండు మనసుతో బాబు గారికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటూ దేవునికి నిండు మనసుతో పాదాభివందనాలు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.